సహోదరుడా, నా సహోదరి, దేవుడు తండ్రి, మానవుడు ఆయన పిల్లలు. కనుక మన పిల్లలు వచ్చి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు చాలు, మనల్ని పట్టేసుకున్నారనుకోండి, నడుము పట్టుకోనో, కాలు పట్టుకోనో, షర్ట్ పట్టుకోనో, బయట కొంగు పట్టుకోనో, మమ్మీ డాడీ నేను వస్తానని మనతో ఏడ్చారనుకోండి, నన్ను వదిలిపెట్టరా, నన్ను వదిలిపెట్టవే, నన్ను వదిలిపెట్టరా అని బ్రతిమలాడుతాం. వాళ్ళేమంటారు, అయితే నేను అడిగింది నాకు ఇవ్వు, నేను వదిలేస్తా అంటారు. మన చిన్న పిల్లలు మనల్ని పట్టుకోగానే మనం ఏమంటాం, వదిలిపెట్టయ్యా, నేను మళ్ళీ వస్తాను, వదిలిపెట్టు అని చెప్తాం. ఆహా, నేను అడిగింది నాకు ఇస్తే నేను వదిలేస్తా అంటారు. నా సహోదరులారా, సహోదరులారా, దేవునికి మనిషికి ఉన్న బంధాలు చాలా గొప్పవి. వాటిని మనం గమనించాలి. ఎంత గొప్పవంటే నేను చెప్తాను. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు చాలా చాలా అనేక అద్భుత కార్యాలు ఆయన పుట్టక ముందు చేశాడు, పుట్టిన తర్వాత చేశాడు. ఒక తండ్రి, ఆ తండ్రికి ఒక కుంటి కాలు కలిగిన కొడుకు పుట్టాడట. తండ్రికి తల్లికి కుంటి కాలు కలిగిన ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారునికి తండ్రి ఒక మంచి స్టోరీ చెప్పేవాడంట, చక్కని కథ చెప్పేవాడు. ఏం చెప్పేవాడంటే, బాబు, నేను యవన వయసులో పెళ్లి కాకముందు గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడిని. చాలామంది గొర్రెల కాపరులము కొన్ని సంవత్సరాల కిందట రాత్రివేళ మేము మందను కాసుకుంటూ ఉండగా పరలోకపు దేవదూత వచ్చి మా దగ్గర నిలబడి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పాడు. ఆ బ్యాచ్లో, ఆ గుంపులో నేను కూడా ఉన్నాను. దేవదూత ప్రత్యక్షమయ్యి గొల్లలతో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ ఉన్నాను బాబు. ఆ దేవదూత మాట్లాడిన తర్వాత మేమందరం వెళ్ళి బెత్లెహేములో యేసు ప్రభుని చూసాము. మరియమ్మ గారు బాబుని ఎత్తుకొని యేసు ప్రభును నా చేతుల్లో కూడా పెట్టారు బాబు. నేను ఆయన ఎత్తుకున్నాను, నేను ముద్దు కూడా పెట్టుకున్నాను ఆయన్ను, ఆయన పాదము ముద్దు పెట్టుకున్నాను బాబు. ఆయన చాలా దయగల దేవుడు, చాలా ప్రేమగల దేవుడు, ఆయన చాలా కరుణామయుడు. నా కళ్ళతో ఆయన చూశాను బాబు. ఏది అవసరమైనా ఆయన అడిగితే ఆయన ఇస్తాడు. మానవుని కోసం నరుడుగా పుట్టిన దేవుడు, నాకు ఆ భాగ్యం దొరికింది బాబు అని తండ్రి. మీ అందరికీ తెలుసు కదా, గొర్రెల కాపరులకి యేసు ప్రభు పుట్టిన రాత్రి దేవదూత ప్రత్యక్షమై, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవదూత చెప్పి పరలోక సైన్య సమూహంతో కలిసి వచ్చి వాళ్ళని కలుసుకుని చెప్పారు. ఆ గుంపులో నేను కూడా ఉన్నాను బాబు, నాకు ఆ దర్శనం అబ్బింది, నేను చాలా ధన్యుడినైపోయానని తండ్రి చెప్పేవాడు. బాబు బాగా ఎదిగాడు. 17-18 ఏళ్ల వయసు వచ్చింది. అనుకోకుండా తండ్రి మరి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత కాలుకుంటి బాబు కర్రేసుకొని నడుస్తాడు. ఉన్న ఆధారము తల్లికి ఇక బాబే, ఇంకెవరు లేరు, బాబు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు తల్లి ఏడుస్తూ ఉంటే బాబు అన్నాడట, మా నాన్న కాసే గొర్రెలు నేను కాస్తలేమ్మా అన్నాడట. నువ్వు ఎక్కడ కాస్తావయ్యా, బాగా స్పీడ్గా పరిగెత్తలేవు, మరి గొర్రెలు అటు ఇటు వెళ్తే ఏంటి సంగతి అంటే, వెళ్ళవలేమ్మా, నేను వాటిని క్రమపరుచుకుంటా, మరీ పెద్ద కుంటితనం నా దగ్గర లేదుగా, కర్ర సపోర్ట్తో నడుస్తున్నానుగా, నువ్వేం కంగారు పడకని చెబితే తల్లి, నాయనా నాకున్న ఆధారం నువ్వే, ఇంక ఏమి లేదు, బ్రతుకు తెరువు కొరకు
జాగ్రత్తగా నువ్వు జీవించాలి అని చెప్పారు. అలాగేనమ్మా అని బాబు ఓ రోజు గొర్రెలను తీసుకొని మేపటానికి ఊరి బయటికి వెళ్ళాడు. ఊరి బయటికి వెళ్ళిన తర్వాత వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళమ్మ బాబుకు సద్ది కట్టింది. సద్ది రొట్టెలు, వాళ్ళు గోధుమ రొట్టెలు ఎక్కువ తింటారు. అక్కడ వాడేదే ఎక్కువ గోధుమలు, అసలు బియ్యం వాడరు. బియ్యం బాగా తెగదిని రోగాలు తెచ్చుకునేది మనమే. వాళ్ళు బియ్యం జోలి రారు, వాళ్ళు బాగా గోధుమలు తింటారు. గోధుమ రొట్టెలు, బ్రెడ్లు, క్యారెట్లు పెట్టిందట. వెళ్ళాడు. గొర్రెలన్నీ ఒక పచ్చని స్థలంలో మేస్తుంటే కొండలో ఒక గుహలాగా ఉందట. యేసు ప్రభుని గురించి బాబు చాలా ఆలోచన చేస్తున్నాడట. మా నాన్న చెప్పాడు, ఆయన చాలా మంచివాడట, ఆయన అందరినీ పలకరిస్తాడట, అందరికీ ప్రేమ చూపుతాడట. మా నాన్న చూసిన దేవుణ్ణి నేనేమైనా చూడగలనా? ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన చనిపోయాడు, ఆయన పునరుద్ధానుడై లేచాడు, ఆయన పరలోకం వెళ్ళిపోయాడు, ఇవన్నీ మా నాన్న చెప్పాడే. అయినా సదాకాలం మనతో ఉండే దేవుడు అని చెప్పాడే. ఆ గుహలో కూర్చొని ఆలోచిస్తూ ఓ బ్రెడ్ తినేసాడు, ఒక రొట్టె తినేసాడు. తినేసి ఇంకా పక్క కింది అరలో ఒక రొట్టె అలాగనే పెట్టుకున్నాడు, మళ్ళీ తినొచ్చులేని. ఈ లోపల ఒక ఆయన బాగా పొడువుగా తెల్ల బట్టలు వేసుకొని ఆ గుహ దగ్గరికి వచ్చాడు. ఆ గుహ దగ్గరికి రాగానే లోపల కూర్చున్న బాబు కనిపిస్తే, రండి రండి, మీరు కూడా గొర్రెలు కాస్తున్నారా, లోపల రండి అని బాబు పిలిచాడట. అవును, నేను కూడా పని మీదనే వచ్చానన్నాడు. మీరేదో కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు ఈ ప్రాంతానికి. ఈ బాబు అంటున్నాడట, మీరేదో ఈ ప్రాంతానికి క్రొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు, నేనేమన్నా మీకు చెప్పనా అన్నాడట. అప్పుడు ఈయన అన్నాడట, నేనేం క్రొత్త కాదు, నేను చాలా పాతవాన్నే, నాకు గలిలయ తెలుసు, నజరేతు తెలుసు, బెత్లెహేము తెలుసు, అదంతా బాగా తెలుసులే, నేను బాగా తిరిగిన వాడినే అన్నాడట. ఓహో అలాగనా, అయితే కూర్చోండి అన్నాడట. అనగానే ఈయన బాబు ప్రక్కలోనే కూర్చున్నారంట. ఇద్దరు ఒక పెద్ద రాతి మీద కూర్చున్నారు లోపల. కూర్చున్న తర్వాత ఏంటి సంగతి చెప్పండి. ఏముంది, ఏమి లేదు, మా నాన్న ఇలా చెప్పేవాడు, జీసస్ గురించి చాలా మంచివాడని చెప్పేవాడు. ప్రభు పుట్టినప్పుడు మా నాన్న వెళ్ళి చూశాడట. అంటే ఆయన చిరునవ్వు నవ్వుతూ, అలాగా మీ నాన్న ప్రభుని కూడా చూశాడా? అవునా? అవును, మా నాన్న ఎత్తుకున్నాడట, మేరీ గారు మరియమ్మ గారు మా నాన్నకి ఇచ్చారట. ఆ బ్యాచ్ అంతా ఒక్కొక్కరు ఎత్తుకుని చాలా సంతోషించి ముద్దాడారట. మా నాన్న ఇవన్నీ చెప్పాడు. ఆయన గిన నాకు కనబడితే మా కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పాడట. అలాగనా, అయితే సరే ఆయన కనపడతాలే తప్పకుండా నీకని లేచి వెళ్ళిపోబోయాడు. వెళ్ళిపోతుంటే ఈ బాబు అన్నాడు, కాసేపు కూర్చోవచ్చు కదా, నేను ఒక్కనే కూర్చున్నాను, నీకేమన్నా ఆకలి వేస్తే నాకు చెప్పు, నేను పెడతా అన్నాడంట బాబు. నాకు పెట్టేస్తావా అయితే అంటే పెడతాను మరి అన్నాడు. సరే కూర్చుంటాను కానీ మరి ఏం పెడతావో పెట్టు అన్నాడు. ఇదిగో ఇంకొక క్యారియర్ ఉంది, ఈ బ్రెడ్ బాగా తినేసి అని చెప్పి ఇచ్చాడు. రొట్టె అంతా కూర్చొని బాగా శుభ్రంగా తిన్నాడు. తిన్న తర్వాత నీళ్లు తాగారు. అదైన తర్వాత ఇంకేం కావాలో నీకు చెప్పు అన్నాడంట బాబు. ఇంకేం కావాలా, నేను అడిగింది ఇస్తావా అన్నాడంట ఈయన. నువ్వేం అడిగినా ఇస్తలే, నువ్వు చాలా మంచోనిలాగా ఉన్నావు, నువ్వు చాలా ప్రేమగా కనపడుతున్నావు, ఏం అడుగుతావో అడుగు అన్నాడట. మళ్ళీ నువ్వు ఇస్తానంటే నేను అడుగుతా అన్నాడు. తప్పకుండా ఇచ్చేస్తా అన్నాడు. నీ కర్ర ఇస్తావా అన్నాడట. నీ చేతిలో ఉన్న కర్ర ఇస్తావా? కర్ర ఇచ్చేస్తే ఇంకేముంది బాబు, నడుస్తాడా? దాని ఆధారం ఏమిటి? కర్ర. ఉన్నది కర్ర. అయ్యయ్యో ఉండి ఏకంగా ఈయనకేం కావాలో నా కర్ర అడిగేశాడే, అయితే కావాలా అన్నాడు. మరి ఇస్తానన్నావుగా, కర్ర ఇవ్వు అన్నాడట. తీసుకో, పర్వాలేదు తీసుకో. మీరైతే ఏం చేస్తారు? ఏం మాట్లాడారేంటి? నాకున్నది ₹1, నాకున్నది ఒకే ₹1, ఇందులో 25 పైసలు అయితే ఇస్తా, రూపాయి ఇవ్వలేను. ఆయన అడిగింది ఉన్న ఆధారం అడిగాడు. గొర్రెలు ఇమ్మంటే బాగుండేది,
కానీ ఏమడిగాడు? గొర్రెలు అడగలేదు, కర్ర అడిగాడు. తాను ఆధారపడి నడుచుకొని వెళ్ళే కర్రను అడిగాడు. మనకు ఏదైతే ఆధారమో, మనకు ఏదైతే ప్రాముఖ్యమో, ఏదైతే మనకు ప్రధానమైందో దానిని దేవుడు అడిగినట్లయితే ఇవ్వగలిగిన క్రైస్తవులు ఉన్నారా? లేరా? లేరని నేను చెప్పను, ఉన్నారు. బాబు ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఆ బాబు కాలు మీద చేయి పెట్టి ఆ భుజం వెనికి భాగంలో ఒక చెయ్యి వేసి ఇట్లా అని నవ్వి, మరి వస్తా అన్నాడట. మళ్ళీ వెళ్తావా అన్నాడు. నా పని ఉంది, మరి నా పని మీద నేను వెళ్ళాలి కదా అని వెనకమాల, భుజం వెనకమాల, వీపు భాగాన్న చేయి పెట్టి ఒకసారి ఇలా అని వెళ్ళిపోయాడు. మిమ్మల్ని నేను అదే అడుగుతున్న, ఆశీర్వాద పండుగకు వచ్చారు మీరందరూ. ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? నీళ్లు త్రాగాలంటే ఏం చేయాలి? చేతులు చాపాలి, నోరు తెరవాలి. నోరు తెరవకుండా, చేతులు చాపకుండా నీళ్లు త్రాగలేము, భోజనం చేయలేము. మనం ఎలాంటి మనస్తత్వంతో ఉన్నామంటే, నేను నోరు తెరవను, చేతులు చాపను, నా కడుపు అయితే నింపేసేయి అంటాం. న్యాయమే అంటారా? అయితే ఏం చేయాలి? మన కడుపు ఆపరేషన్ చేసి ఈ భాగంలో పంపించాలా? సహోదరుడా, సహోదరి, ఆశీర్వాదం అంటే ఎలా వస్తుంది అన్నది చాలా ప్రాముఖ్యం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత బాబుకి ఎందుకో మళ్ళీ ఆ రొట్టె తినేద్దామని క్యారియర్ ఓపెన్ చేశాడు. పై నుండి క్రింది వరకు ప్రతి అర్రలో క్యారియర్ నిండుగా సమృద్ధిగా రొట్టెలు, మాంసం ఉందట. అయ్యో, నేను చేతులతో తిన్నాను, అసలు ఏమి లేదు, ఆయన కూడా పెట్టేశాను, ఇదేంటి నాకు ఆశ్చర్యంగా ఉంది అని ఒక్కసారిగా ఇలా అన్నాడు చేతులు, అయ్యో అని. వెనక భాగంలో ఆ బాబుకు గూని, ఆ గూని ద్వారానే ఈ కాలు కుంటి, ఆ వెనక ఉన్న గూనితనం కనిపించట్లే. ఏంటి నాకు బాగైనట్టుంది, నా వెనక చేయేసాడేవినా అని లేచి నిలబడ్డాడు. లేచి నిలబడితే రెండు కాళ్ళు బలంగా కనపడుతున్నాయి. అయినా ఒకసారి గంతులు వేద్దామని వేశాడు, బాగా బలంగా ఉన్నాయి. ఒకసారి పరిగెత్తుదామని పరిగెత్తాడు, ఇంకా బలంగా ఉన్నాయి. గొర్రెలను అక్కడే వదిలేసి పరిగెడుతూ ఉంటే ఊర్లో వాళ్ళందరూ చూసి, మీ అమ్మగారు ఇప్పుడే బావికి నీళ్ళకి వెళ్ళారయ్యా, బావికి నీళ్ళకి వెళ్ళారు, బావి దగ్గర ఉంది, నువ్వేంట్రా ఇంత పరిగెడుతున్నావు, మాకు అర్థం కాకుండా, నువ్వు కుంటివాడివి కదా, కర్ర వేసుకొని నడిచేవాడు కదా, నీ కర్ర ఏమైంది కర్ర? ఆయన ఎత్తుకుపోయాడు. ఆమేన్. నీ కుంటి బ్రతుకును, నీ గుడ్డి బ్రతుకును, నా గుడ్డి బ్రతుకును, నీ పేదరికాన్ని, నీ దరిద్రాన్ని మోయడానికే ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. నీది నాకు ఇవ్వు అంటున్నాడు, నీకున్నదేదో అది నాకు ఇచ్చాయి అంటున్నాడు. అప్పుడే కనుగొనాలి మనం, అక్కడే ఉంది రహస్యం. సో పరుగున బావి దగ్గర ఉన్న అమ్మ దగ్గరికి పరిగెడుకుంటూ వెళ్ళాడట. అమ్మా 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 అని అమ్మ చుట్టూ గంతులు వేసి ఎగురుతూ నడుస్తుంటే తల్లి ఆశ్చర్యపోయి పైనుండి క్రిందకు, క్రింద నుండి పైకి, నా కొడుక ఏమిట్రా, ఏమి జరిగిందిరా అంటే, మా నాన్నకు దర్శనం ఇచ్చిన దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన పేరు చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆయన జనరల్ ఒక మనిషిలాగా వచ్చాడు, ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడాడు. నన్ను కర్ర అడిగాడమ్మా, కర్ర తీసుకున్నాడు. నేనేమో తినేసే కొంత అని బ్రెడ్ కూడా పెట్టాను. ఈ క్యారియర్ నిండా మళ్ళీ రొట్టెలు ఉన్నాయమ్మా, ఇప్పుడు నాకు కర్రతో అవసరం లేదమ్మా, యేసయ్య నాకు దర్శనం ఇచ్చాడు. ప్రభువు కావాలన్న పిచ్చి మనకు ఉంది. ఆ బిడ్డ ఒక్కడు కూర్చొని తన తండ్రికి దర్శనమిచ్చిన దేవుని కోసము అడిగాడు మనసులో. తన మనసు నెరిగిన దేవుడు బిడ్డ కోసం వచ్చాడు. యాకోబు పట్టుకున్నాడు ఒక పట్టు, ఏమంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టనే. యేసు నిన్ను అడుగుతున్నది నీ హృదయాన్ని. నీ హృదయం ఆయనకు కావాలి, నీ జీవితం ఆయనకు కావాలి. ఎందుకు కావాలో తెలుసా?
అడుగులు తడబడి నడవలేక సమస్యల మధ్య నలిగిపోతున్నావు చూసావా, ఆ జీవితాన్ని గంతులు వేయించి నడిపించే జీవితంగా మార్చాలని నిన్ను కావాలి అంటున్నాడు ఆయన.